నమస్తే, వెల్కమ్ టు టాప్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. వెళ్ళిన వాళ్ళంతా మళ్ళీ వెనక్కొస్తున్నారా? అవును. గులాబీ జెండా నీడన దర్జాగా బతికిన నేతలకు ఇప్పుడు పక్క పార్టీల్లో ఉక్కపోత మొదలైందా? స్వేచ్ఛ లేక, గౌరవం దక్కక, సొంత గూడే మేలని డిసైడ్ అయిపోయారా? వరంగల్ నుంచి మొదలైన అరూరి రమేష్ రివర్స్ గేర్ ప్రయాణం ఇప్పుడు ఆ నలుగురు కీలక నేతలను బీఆర్ఎస్ వైపు నడిపిస్తోందా? అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? వారు ఎందుకు పార్టీ మారాలని అనుకుంటున్నారు? సో దానికి సంబంధించే ఇవాల్టి మన టాప్ స్టోరీ. మొదటగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆరూరి రమేష్ గురించి. ఆరూరి రమేష్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఓ వెలుగు వెలిగిన నేత. కానీ ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీగా పోటీ చేశారనుకోండి, ఓడిపోయారు. అప్పుడు అక్కడ పరిస్థితి ఏంటో అర్థమైంది. బీజేపీలో ఉన్న క్రమశిక్షణ తట్టుకోలేకో, లేకపోతే కట్టుబాట్లో కానీ బీఆర్ఎస్లో అనుభవించిన రాజసం మాత్రం బీజేపీలో ఆయనకు దక్కలేదు. అందుకే మొన్న జనవరి 26న బీజేపీకి గుడ్ బై చెప్పేశారు రమేష్. త్వరలోనే కారెక్కి, అంటే మళ్ళీ కారెక్కి గులాబీ గూటికి చేరుతా అని క్లారిటీ ఇచ్చేశారట. రమేష్ నిర్ణయం ఇప్పుడు మరికొందరిలో సెగ పుట్టిస్తోంది. రమేష్ బాటలోని మరికొందరు మాజీలు కూడా ఉన్నారని టాక్ కూడా నడుస్తోంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న మరో పేరు సైదిరెడ్డి, శానంపూడి సైదిరెడ్డి. హుజూర్ నగర్ అంటేనే సైదిరెడ్డి, సైదిరెడ్డి అంటేనే హుజూర్ నగర్ అన్నట్టుగా బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పారు ఆయన. కానీ ఎందుకో బీజేపీలోకి వెళ్ళాక, నల్లగొండ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక, ఇప్పుడు సీన్ కట్ చేస్తే నియోజకవర్గంలో ఆయన ఉనికికే ప్రశ్నార్థకంగా నిలుస్తోందిట. క్యాడర్ మొత్తం బీఆర్ఎస్లో ఉన్నారు, మరి లీడర్ బీజేపీలో ఉన్నారు. సో ఒంటరైపోయారు అక్కడ. ఆయన ఒక వ్యక్తి. ఇక రెండోవారు గువ్వల బాలరాజు. బాగా అందరికీ తెలిసిన పేరేది. అచ్చంపేట గడ్డపై ఒకప్పుడు గువ్వల హవా బాగా నడిచింది. పార్టీ మారిన తర్వాత కూడా ఆయన చాలా మాట్లాడారు. ఏది? బీజేపీలోకి వెళ్ళిన తర్వాత. బీఆర్ఎస్ హయాంలో విప్పుగా ఉన్నారు, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పవర్ ఎంజాయ్ చేశారు. రాజకీయ భవిష్యత్తు అంటూ బీజేపీ కండువా కప్పుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్నంత స్వేచ్ఛ కానీ, ఆ దర్జా కానీ కనిపించటం లేదు అని ఆయన సన్నిహితులే ఆయనతో వాపోతున్నారట. అందుకే ఈ ఇద్దరు మాజీలు, అంటే ఇందాక సైదిరెడ్డి, ఇప్పుడు గువ్వల బాలరాజు, వీళ్ళిద్దరు కూడా మళ్ళీ పార్టీలోకి వస్తాం, మమ్మల్ని తీసుకోండి అని బీఆర్ఎస్తో మంతనాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక్కడే ఒక ట్విస్ట్ కనిపిస్తోంది మనకి. ఏంటది? పదవుల కోసం వాళ్ళు అసలు వెళ్ళారా, ఇబ్బందులు పడలేక వెళ్ళారా? ఏమో. కొంతమంది ఉన్నారు కాంగ్రెస్లో చేరారు. ఆ ఎమ్మెల్యేలకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయట. ఎవరెవరు? పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలుగా వీరిని లోపలికి రానివ్వడం లేదుట. అక్కడున్న నేతలు కూడా రానివ్వట్లా. అదేవిధంగా మీరు కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా అని చెప్పి కొంతమంది లోపలికి రానివ్వట్లా. అంటే వాళ్ళతో కలిగి తిరగడానికి అక్కడ లోకల్గా ఉన్న కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు. మధ్యలో గొడవలు పెట్టడం, దాడులకు దిగడం, బహిరంగంగా విమర్శించటం, వీటన్నిటికి తోడుగా ఈ ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఆయన అసహనాన్ని బయటపెట్టాయి. గెలిచిందేమో బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్లో అసలు విలువేది అన్న అసంతృప్తి వీరిని మళ్ళీ బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ వైపు చూసేలా చేస్తోంది అని చెప్పి టాక్ నడుస్తోంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కూడా కొంత రూటు మార్చినట్టుగా కనిపిస్తోంది. పోయిన వాళ్ళని, అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని రానివ్వద్దు అన్న పంతాన్ని కొంచెం వీడి, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలనంటే గనక ఇలాంటి బలమైన నేతలను మళ్ళీ చేర్చుకోవడమే కరెక్ట్ అని బీఆర్ఎస్ భావిస్తోంది. పోయిన చోటే వెతుక్కోవాలి అన్న సామెతగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఈ నలుగురు కీలక నేతలు త్వరలోనే గులాబీ జెండా పట్టుకునే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సొంత గూడు ప్రయాణం తెలంగాణ రాజకీయాల్లో, అంటే వాళ్ళు మళ్ళీ సొంత గూటికి రావాలన్న ఆలోచన, దానికి తగ్గట్టుగా వాళ్ళు కదుపుతున్న పావులు,
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందనేది మాత్రం ఇక్కడ వేచి చూడాలి. ఎందుకనంటే దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఎలక్షన్స్ అయిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రకరకాల కారణాలు చెప్పుకుంటూ వెళ్ళారు. సరే మళ్ళీ వాటిలోకి వెళ్ళటం అవసరం లేదు. కానీ అవి మాట్లాడుకోవాలి. వెళ్ళిపోయిన 10 మందిలో ఒకళ్ళనిద్దరిని మనం పక్కన పెట్టినా మిగతా వాళ్ళంతా కూడా మళ్ళీ ఈ రోజున బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. పదవి ఇస్తారని చెప్పి ఆశించారు కొంతమంది. మరికొందరేమో మా ప్రాంత అభివృద్ధి కోసం మేము వెళ్తున్నామని చెప్పి కొంతమంది మాట్లాడారు. ఇంకేముంది, మా ప్రాంతాన్ని మేము కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోబోతున్నాం, మాకు బోల్డని నిధులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి మాకు చాలా భరోసా ఇచ్చారు, అందుకే మేము కాంగ్రెస్ కండువా కప్పుకుంటాం అని మాట్లాడిన వాళ్ళ మీద కూడా ఈ రోజున ఒక రకమైన రాజకీయంగా ఒక రకమైన అభిప్రాయం అయితే ప్రజల్లో కనిపిస్తోంది. సో ఆ అభిప్రాయాన్ని తుడిపేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? మళ్ళీ తిరిగి సొంత గూటికి రావాలి. సొంత గూటికి వస్తే మళ్ళీ వాళ్ళకి ఆ ఇది వరకు ఆ సొంత గూటిలో దక్కిన రాజకీయం మళ్ళీ దక్కుతుందా? ఆ రాజసం మళ్ళీ దక్కుతుందా? సో ఇవన్నీ కూడా మనం కొన్నాళ్ల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. వెయిట్ చేయాలి తప్పదు. ఎందుకనంటే ఈ పార్టీలోకి మళ్ళీ ఆహ్వానించారు, లేకపోతే వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించి మళ్ళీ పార్టీలోకి వస్తే వాళ్ళని పార్టీలో కానీ లేకపోతే ఆ ప్రాంత ప్రజానికం కానీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ నమ్ముతారా నమ్మరా? ఒకవేళ నమ్మితే బాగానే ఉంటుంది, నమ్మకపోతే పరిస్థితి ఏంటి? రాజకీయంగా వాళ్ళు ఏమవుతారు? సో వీటన్నిటికీ సమాధానం కావాలంటే కనుక కొన్నాళ్ళు వేచి చూడాలి. అయితే ఇలాంటి మలుపులు అనేవి మాత్రం మళ్ళీ అంటే ఒక 2 ఏళ్లలో మరికొన్ని జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ మీద ఎదురవుతున్న సవాళ్లు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తా ఉన్న హామీలు అమలు చేయలేకపోవటం, పార్టీలో రాజుకుంటున్న ప్రభుత్వంలో రాజుకుంటున్న సమస్యలు, నేతల మధ్య రగులుకుంటున్న రాజకీయ క్రీడలు, సో ఇవన్నీ కూడా దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకో 2 ఏళ్ళు ఉంది కదా, ఆ 2 ఏళ్లలో ఏవైనా జరగచ్చు. సో అప్పటి వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. నలుగురితో ఆగిపోతుందా, లేకపోతే మిగతా ఎవరైతే మనం మాట్లాడుకున్న వాళ్ళలో మిగతా వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారా అనేది చూడాలి. ఇది ఇవాల్టి మన టాప్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటా.